నమస్కారం వీటి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధాన అంశాలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వైన్ షాపులకు సీల్ తీసి మద్యం లోడు దించుతున్న యజమానులు, మున్సిపల్ ఎన్నికల నియమాలను పట్టించుకుని ఎక్సైజ్ శాఖ అధికారులు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రామసానిపల్లి గ్రామంలో విషాదం. అన్నాసాగర్ చెరువులో రామకృష్ణ అనే వ్యక్తి గల్లంతు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు, లోకేష్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా. ఇక వార్తల్లోకి వెళ్తే, మున్సిపల్ ఎన్నికల నియమాలను పట్టించుకునే ఎక్సైజ్ శాఖ అధికారులు ఎన్నికల ప్రచారం ముగియడంతో సాయంత్రం 5 గంటలకు లక్ష్మీనరసింహ వైన్ షాప్స్ కి సీల్ వేసిన 2 గంటల తర్వాత మళ్లీ వచ్చి ఆ సీల్ను అధికారులు ఓపెన్ చేసి వైన్ షాపుల యజమానులు మద్యంలో దించుతున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎందుకని ప్రాబ్లం ఏదైనా మేమే వచ్చిన స్వయంగా డౌట్స్ వస్తుంటాయి. యూనిఫామ్ అంటే మనకి డౌట్ రాదు. అయితే యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామ్ అంటే పోలీసు ఓన్లీ లోడింగ్ తెచ్చుతాడే అమ్మాలి వాడు గుంటూరుకి వెళ్ళి తీసుకో హెవీ క్రౌడ్ ఉంది, ఇప్పుడు వచ్చి రావాలి. కలెక్టర్ మేడం పోయింది. ఇప్పుడు 2 వీలర్గా యూనిఫామ్ వేసుకొని వచ్చేటట్టు మీరు మాకు యూనిఫామ్ వీళ్ళకి పబ్లిక్ డౌట్ మీకు క్లారిఫై చేద్దాం. మీరు పబ్లిక్ క్లారిఫై చేయండి. మీరు యూనిఫామ్ వేసుకొస్తే ఇట్లా వేసుకోవచ్చు, వాళ్ళకి వేసుకొని 2 వీలర్ రమ్మంట. అది మీ ఇంటర్నల్, అది డిఎస్పీ, సిఐ, ఎస్ఐ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరి పర్మిషన్ తీసుకొని అదే మాకు తెలియదు కదా. ఇంత పర్మిషన్ ఆఫ్ డిఎస్పీ, సిఐ, ఎస్ఐ వాళ్ళందరూ వచ్చి బంద్ చేయించారు. నేను మాట్లాడతాను అట్లా చేసి ఇల్లీగల్ మాకు కనిపించింది. లేకపోతే మేము మీ డౌట్ కరెక్ట్, 100% కరెక్ట్. అది మేము క్లారిఫై చేస్తాం. ఇప్పుడు ఇంకోటి ఎందుకన్నా ఇటు ఇప్పుడు ఇది మీ దగ్గర సరుకు కొనుక్కొని వచ్చాను. ఇప్పుడు ఇక్కడ పెట్టనియరు ఫర్ ఎగ్జాంపుల్, అది ఎడబెట్టా కేసే. ఇటు వీళ్ళు ఇట్లా పెట్టా కేసే, ఇక్కడ పెట్టా కేసే. తర్వాత రేపు బంధు వానికి బండి ట్రాన్స్పోర్ట్, బండి కిరాయి ఇవ్వాలి. రేపు 2 రోజులకు డ్రైవర్ బత్తా ఇవ్వాలి, బండి కిరాయి ఎవరు ఇవ్వాలి. ఇది ఎక్కడ పెట్టు, రోడ్డు మీద పెట్టి ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. చెప్తున్నాం మీరు కూడా ఎడ్యుకేటెడ్, కౌన్సిల్ చేయం, ఎడ్యుకేట్ చేయం దట్ అది లోడింగ్ అనేది అక్కడ చూస్తే లేట్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్ట్ పర్మిట్ 24 hours గ్యారెంటీ. బయట పెట్టినా బయట సేల్ చేసుకుంటున్నారు. అదే మా తగ మాయమే. పైసా పోవాలి. అది సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రామసానిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రామసానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. గ్రామంలోని పొలం వద్దకు వెళ్లి వచ్చిన రామకృష్ణారెడ్డి అనంతరం పక్క గ్రామమైన అన్నాసాగర్ చెరువు వద్దకు వెళ్లాడు. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. రామకృష్ణ ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అన్నాసాగర్ చెరువు వద్దకు వెళ్లారు. కానీ అక్కడ రామకృష్ణ బైకు, చెప్పులు, డ్రెస్ విడిచినట్లు ఆనవాలున్నాయి. కంగుతిన్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జోగిపేట ఎస్ఐ వెంకటరాజాగౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. నడుచుకుంటా పోయి ఇంకేమో కూడా కాదు రామసానిపల్లి గ్రామం నుంచి
రామకృష్ణారెడ్డి అని 19 యువకుడు నిన్న సాయంత్రం నుంచి కనిపించట్లేదని అతను తీసుకెళ్ళినటువంటి టీవీఎస్ ఎక్సెల్ అండ్ అతని మొబైల్ ఫోన్ చెప్పులు అన్నాసాగర్ చెరువు కట్ట దగ్గర పెట్టి ఆయన కనిపించట్లేదు. ఇవాళ ఆయన చెరువులో కనుక ఇంకే ఆత్మహత్య చేసుకున్నారేమో అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క అనుమానం. కంప్లైంట్ పైన మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసి ప్రస్తుతానికి తర్వాత గజ ఈత దీనికి సంబంధించి మార్నింగ్ కొంతమందితో కూడా వెతికించడం జరిగింది. ఇప్పుడు కూడా కొంతమంది ఎక్స్పర్ట్ ఈతగాలని పిలిపించి వాళ్ళతో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డుల్లో 53 పోలింగ్ స్టేషన్లు 500 మంది సిబ్బందితో ఎన్నికల ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 38,900 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కమిషనర్ చాముండేశ్వరి తెలిపారు. ఎందుకంటే ఒకసారి కావాలి ఏమైనా అక్కడ అటెండెన్స్ తీసుకున్న వెంటనే మీరు దయచేసి మీ పోలింగ్ స్టేషన్స్కి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మీరు ఎదురున్నారు కదా. ZPHS బాయ్స్ స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అరేంజ్ చేయడం జరిగింది. ఇంకా లాస్ట్ దిశలో వచ్చాము ఎలక్షన్స్కి. అంతా పీస్ఫుల్గా జరుగుతుంది. ఇవాళ మెటీరియల్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము POs APOస్కి. హై స్కూల్ టీచర్స్ వాళ్ళని పిలిపించాము. సో వాళ్ళందరికీ మెటీరియల్స్ ఇస్తున్నాము. డిస్టింగ్విష్ మార్క్, ఇన్క్రెడిబుల్ ఇంక్ ఇవన్నీ సపరేట్ బాక్సెస్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ టైం చాలా డ్యామేజెస్ జరిగాయని మాకు కంప్లైంట్స్. సో అన్ని జాగ్రత్తలు వహించినాము. జాగ్రత్తగా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి వెహికల్స్ అరేంజ్మెంట్స్తో పాటు లంచ్తో పాటు ఎవ్రీథింగ్ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్తుంది. బ్యాలెట్ బాక్సెస్ కూడా రిజర్వ్లో ఉన్నాయి. 1+1 ఇవ్వడం జరిగింది. ఇంకా అందరూ వచ్చారు సఫిషియంట్. ఇంకా కొంతమంది వచ్చేది ఉంది OPOs వాళ్ళంతా. ఈవినింగ్ లోపల మొత్తం అంతా రెడీగా వాళ్ళకి వాళ్ళ వెహికల్స్లో రూట్ మ్యాప్స్ ప్రకారం వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి అప్పచెప్తాం. 53 25 వార్డ్స్ ఉన్నాయండి. 53 పోలింగ్ స్టేషన్స్. సగం వరకు పోలింగ్ స్టేషన్స్ ఇక్కడే కవర్ అవుతున్నాయి మన దగ్గర. ఒక్కొక్క వార్డ్కి 2 పోలింగ్ స్టేషన్స్ కంపల్సరీ. 38,918 ఉన్నాయి ఇప్పటికి లాస్ట్ కొత్తగా వచ్చిన ఓట్స్తో కలిపి. పోలీస్ ఫోర్స్ కూడా ఒక 150-200 మెంబర్స్ దాకా ఉన్నారు. అంటే క్రిటికల్ దగ్గర ఒక 10 మెంబర్స్ని ఇవ్వడం జరిగింది. ఇంకా పర్ పోలింగ్ స్టేషన్ 2 కానిస్టేబుల్స్ ఉంటారు. సిబ్బంది అంటే మొత్తం మనకు ఒక 500 మంది వరకు ఉంటారు. అంటే POs APOs తోటి కలిపి 200, ROs వచ్చి ఒక 50, మా సిబ్బంది ఒక 200, అది పోలీస్ సిబ్బందితో కలిపి ఒక 500-600 వరకు ఉంటారు. ఉంటారండి. ఒక హెడ్ కానిస్టేబుల్ ప్లస్ 2 ఉండడం జరిగింది. అంటే మన దగ్గర జరగవు, అంతా ప్రశాంతంగానే జరుగుతాయి. బట్ స్టిల్ ఎనీ క్రిటికల్ ఉంటే మాత్రం మాకు వెబ్ కాస్టింగ్ కూడా పెడుతున్నాము. సెన్సిటివ్ 10 ఉన్నాయి. అయిపోయిందండి. నిన్ననే లాస్ట్ ఉండింది, అయిపోయింది. అది ఎన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్? క్రిటికల్ ఒక 4 గుర్తించామండి. ఒకటేమో సిద్ధాంతి, ఇంకోటి సాతంరాయ్, తొండుపల్లి, ఇంకోటి శంషాబాద్. ఈ 4లో 10 పోలింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. దానికి స్పెషల్గా జాగ్రత్తలు వహిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ అండి, అది చాలా స్పేషియస్గా ఉంది. లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ భద్రత అవన్నీ చేసాం మేము. లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి బండ్లగూడ ఇది హైదర్ షా కోటాలో ఉందండి. కౌంటింగ్ అక్కడే, రిసెప్షన్ కూడా అక్కడే. రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత రిసెప్షన్ అక్కడ లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో జరుగుతుంది. అక్కడ నుంచి స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తాము. విత్ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరి ముందు లాక్ చేయడం జరుగుతుంది. తర్వాత కౌంటింగ్ వచ్చేసేసి 25th రోజు మార్నింగ్ అక్కడే
సో రిసెప్షన్ అండ్ కౌంటింగ్ అక్కడ. ఎన్ని గంటల వరకు అయిపోతుంది క్లోజ్ పెట్టి టైం? మనది మార్నింగ్ 6:30కి స్టార్ట్ చేస్తాము. ఇది కౌంటింగ్ అనేది మధ్యాహ్నం వరకు అయిపోవచ్చు. 9 టేబుల్స్ అట్లా పెడతాము. 9 ROSకి అయిపోతుంది. అవన్నీ ఇప్పుడు లేదండి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్లను ఓపెన్ చేసి అక్కడికి వచ్చిన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ, ఎంఆర్ఓ, మిగతా సిబ్బంది పాల్గొన్నారు. అక్కడికి విచ్చేసిన సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రాజేంద్రనగర్ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మహమ్మద్ కౌసర్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఎనిమిదో వార్డు నుంచి బండ్లగూడ జాగీర్ 8వ వార్డు నుంచి నిలబడ్డాను. ఒక్క అవకాశం ఇచ్చి నాకు గెలిపియండి. ఏమైనా పనులు ఉన్నా కానీ పిలిచి నాకు మరీ పిలిచి చేయించుకోవచ్చు. ఏమైనా సమస్యలు ఉన్నా కానీ దూరం చేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1964 ఆల్ ఇండియా లియాఫీ పిలుపు మేరకు దిల్సుఖ్ నగర్లోని చైతన్యపురిలో LIC కార్యాలయం ఎదుట నిరసనలు వెల్లువెత్తాయి. ఆల్ ఇండియా ఫెడరేషన్ చైర్మన్ బిఎన్ చారి మాట్లాడుతూ తమకున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాన్షాప్, విజంగయ్య, గీతా వెంకట్, కాటన్ కిరణయ్య తదితరులు పాల్గొన్నారు. లివింగ్ దినదిన దిగజారిపోతున్నది. ఉన్న ఏజెంట్లు ఉండలేకపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్లకు రెమ్యునరేషన్ పెంచాలి అని IRDA రికమెండ్ చేసినప్పటికీ మా LIC మేనేజ్మెంటు కొన్ని కారణాల వల్ల ఆర్థికమైనటువంటి అంటే ప్లానింగ్లో ఇది ఉండడం వల్ల మాకు ఇంకా మేము ఇవ్వలేము, పాలసీ హోల్డర్ల బోనస్ ఎఫెక్ట్ అవుతుందేమో అంటున్నారు. మేమేమంటున్నామంటే పాలసీ హోల్డర్ల బోనస్లు పెంచాల్సిందే, వాళ్ళకి తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పాలసీ హోల్డర్లకు ఒక రకమైనటువంటి అన్యాయం జరుగుతున్నది. GST అనే పేరు మీద ప్రీమియంల మీద కూడా GST వేయడము అది అమానుషమైనటువంటి కార్యక్రమము. గవర్నమెంట్కు సరైనటువంటి అవగాహన లేకపోవడంలో వచ్చిన లోపము. ప్రతి దేశంలో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా సోషల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇన్సూరెన్స్ను ఫ్రీగా ఇస్తుంటే మిగతా కార్పొరేట్ చేస్తుంటే ఇక్కడ నేషనలైజ్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మేమందరం కలిసి రైతుల దగ్గర, మామూలు వాళ్ళ దగ్గర, మధ్యతరగతి వాళ్ళ దగ్గర ప్రీమియం తీసుకొని వస్తుంటే దాని మీద కూడా మీరు GST వేస్తామని అంటే కుటుంబ రక్షణ ఏం కల్పిస్తున్నట్టు? इंश्योरेंस एजेंट्स फेडरेशन ऑफ इंडिया 1964 बहुत दिनों से कोशिश कर रहा है कि एजेंटों के लिए और पॉलिसी होल्डर्स के लिए कुछ जो है चेंजेस लाए, मगर ये चेंजेस आने में बहुत तकलीफ़ हो रही है. अब ये चेंजेस आने के बजाय पॉलिसी होल्डर्स को और एजेंट्स को जो है बहुत तकलीफ़ हो रही है. कैसा तकलीफ़ हो रही है कि पॉलिसी लेना ही बहुत मुश्किल है, उसके ऊपर से जो है GST और जो है बोनस रेट कम करके और प्रीमियम के रेट्स थोड़े से बढ़ा के पॉलिसी होल्डर्स को बहुत मुश्किल में डाल दे रहे हैं. और लोन अगर पॉलिसी होल्डर ले रहा है तो पॉलिसी होल्डर का जो लोन इंटरेस्ट है वो भी जो है ज़्यादा है और वो भी कंपाउंडिंग इंटरेस्ट है. तो इसके लिए हम लोग जो है हमारे छोटे मोटे जो एजेंट्स के डिमांड्स है, एजेंट्स का कमीशन 1958 से लेके आज तक बढ़ा नहीं. आपको मालूम है 1958 में पेट्रोल का दाम क्या था? पेट्रोल का दाम जो है 2 रुपये लीटर था, उससे भी कम था. आज जो है पेट्रोल का रेट क्या है? उसके अलावा भी कोई जब सुविधा हमको नहीं है. हमारे को जो है टर्म पॉलिसी है जिसका पैसा हम भरते उसको भी लिमिट लगा दिए. हमारे लिए मेडिकल इंश्योरेंस है वो भी उसका भी पैसा हम भरते उसको भी लिमिट लगा दिए. वो भी हमारे फैमिलीज़ को नहीं है. हमारे जो नए एजेंट्स ज्वाइन होते वो क्लब मेंबर बनने तक उनको वो भी नहीं है. फिर उसके बाद में जो है हमारा जो क्या बोलते टर्म इंश्योरेंस है वो भी बहुत कम है. ఈరోజు ధర్నా కార్యక్రమం
మేము ముఖ్యమైన 4-6 డిమాండ్స్ మీద చేస్తున్నాము. ఆల్ ఇండియా మొత్తంలో ప్రతి బ్రాంచ్లో మూల ఉన్న బ్రాంచ్లో కూడా ఈ ధర్నా జరుగుతోంది. ఈరోజు రెస్ట్ డే. మా ముఖ్యమైన డిమాండ్స్ పాలసీల మీద జిఎస్టీని ఎత్తివేయాలని, దాని తర్వాత పాలసీ పైన లోన్ తీసుకున్నప్పుడు దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించాలని, పాలసీ హోల్డర్స్కి బోనస్ రేట్లు పెంచాలని, తర్వాత మా ఏజెంట్స్ ప్రతి చోట తిరిగి పాలసీ ఇంత పెద్ద సంస్థని ఈ లెవెల్కి తీసుకొచ్చినందుకు వాళ్ళందరికీ కూడా సోషల్ సెక్యూరిటీ కింద గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెడిక్లెయిమ్ అవి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వర్తింపజేయాలని, ప్రస్తుతం క్లబ్ మెంబర్స్లో భార్య భర్తకు మాత్రమే ఉంది, వాళ్లకున్న పిల్లలకు మెడిక్లెయిమ్ వర్తింపజేయట్లేదు, అది కూడా కోరుతున్నాము. నాన్ క్లబ్ మెంబర్స్ ప్రతి ఏజెంట్ కూడా మెడిక్లెయిమ్, టర్మ్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉండాలని, తర్వాత గ్రాడ్యుటీని కూడా గవర్నమెంట్ పెంచాలని, ఎల్ఐసి, ఈ అన్ని డిమాండ్స్ మీద మేము ఈరోజు ధర్నా చేస్తున్నామండి. అంబర్పేటలోని పటేల్ నగర్ గ్రౌండ్ లో 7వ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ అండర్-19 టోర్నమెంట్ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, తమిళనాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ హసన్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సానియా మీర్జా సింధులకు కోట్ల రూపాయలు ఇవ్వడం కాదు, సింధు లాంటి కొత్త వాళ్ళను తీసుకురావాలని అన్నారు. ఈ టోర్నమెంట్కి ముఖ్య అతిథిగా హర్యానాకు చెందిన మాజీ సీఎం భూపేందర్ సింగ్ హోదా హాజరు కానున్నారు. ఈ నెల 24 వరకు కొనసాగనున్న అండర్-19 టోర్నీలో హైదరాబాద్, బెంగళూరు, బీహార్, సిఎఫ్ఐ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై, కర్ణాటక, విదర్భ టీములు పాల్గొననున్నాయని ఆయన తెలిపారు. దయచేసి ఇప్పటికన్నా మీ మంత్రులు రాజీవ్ గాంధీ టోర్నమెంట్ అయినప్పుడు రాజీవ్ గాంధీ ఈ దేశానికి సేవ చేశాడు, ఈ దేశానికి ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, భారత ప్రధాని చేసినటువంటి వ్యక్తి పేరు మీద చేసినప్పుడు మీ మంత్రులు ఎందుకు రారు, మీ స్పోర్ట్స్ చైర్మన్ ఎందుకు రాడు? ఆయనకి ఏం భయము? స్పోర్ట్స్ అంటే స్పోర్ట్సే, రాజకీయాలకు అతీతంగా స్పోర్ట్స్ ఉంటుంది. వాళ్ళకు వస్తే ఏమైతే కొత్త ఎంతుదాదం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉందని వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళ ఏది మహారాష్ట్ర వాడు చెప్పుకుంటాడు, తమిళనాడు వాడు చెప్పుకుంటాడు. దయచేసి ఇక ముందు 24 నాడు ఫైనల్స్ ఉన్నది. భూపేందర్ సింగ్ హుడ్డా మాజీ సీఎం హర్యానా వారు వస్తున్నారు. ఆ రోజన్నా మీ ఎవరు స్పోర్ట్స్ చైర్మన్ ఉన్న వెంకటేశ్వర రెడ్డి రావాలి. మీ అధికారులు కూడా వస్తే ఏమవుతుందంటే ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది, పిల్లలకు దొరుకుతుంది. నాకు ఇంట్లో రాజకీయం అతీతం. ఎస్, మా నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు మీద జీవితాంతం చేస్తాడు, కానీ దానివల్ల కొత్త వాళ్ళకు అవకాశం వస్తుంది. ఇవాళ సిరాజ్ ఆడిందంటే ఐపీఎల్లో కేవలం రాజీవ్ గాంధీ టోర్నమెంట్లో ఆడినట్టు అట్లా చాలామంది ఆడుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉన్నది. కేవలం మీరు సానియా మిర్జాకో లేకుంటే పివి సింధుకు గెలిచినప్పుడు కోటి రూపాయలు ఇవ్వడం కాదు, కొత్త సింధును తయారు చేయాలి, కొత్త ఎవరు మరి టెన్నిస్ ప్లేయర్ను తయారు చేయాలి. నా ఉద్దేశం ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. కేవలం వాళ్ళ సొంతంగా కష్టపడి పైకొచ్చి అవార్డు తెచ్చిన తర్వాత ప్రభుత్వం గుర్తిస్తుంది. నేనేమంటున్నా, అప్కమింగ్ నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన రన్లో ఒక బాయ్కు ఒక గర్లుకు ప్రతి సంవత్సరం నెలకు 1000 రూపాయలు ఇస్తా, ఎందుకంటే అప్కమింగ్. అట్లా ప్రభుత్వం కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తే కొత్త పిల్లలకు కూడా అవకాశం వస్తుంది అనేది నా ఉద్దేశం. దయచేసి 24 నాడు జరిగే మీటింగు ఫైనల్స్కు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారిని పొమ్మని చెప్పండి. లేకుంటే నేను అనుకుంటానంటే కేవలం ఇది కాంగ్రెస్ రాజీవ్ గాంధీ ప్రేయర్ ఉంది అని రావద్దనేది మంచి పద్ధతి కాదు. ఇవాళ నువ్వు కూడా ముఖ్యమంత్రి ఉన్నావు, రేపు నువ్వు ఏది కొంతకాలం తర్వాత బతకడం సావడం అనేది రెండు సమానమే. పుట్టినప్పుడే సావు కూడా నిర్ణయం అవుతుంది. కనుక రేపు నీ పేరు మీద ఎవడన్నా చెయ్యాలన్నా వేరే వాడు రాడు. కనుక దయచేసి నా ఉద్దేశంలో రాజకీయాలకు అతీతంగా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయమని, ఈ వచ్చే బడ్జెట్లో స్పోర్ట్స్కు ఎక్కువ డబ్బులు కేటాయిస్తే బాగుంటుంది. ఎందుకంటే నువ్వు 33 జిల్లాలు చేసినవండి, 33 జిల్లాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉన్నదా? ఎస్పీ ఆఫీస్ పెడతావు, కలెక్టర్ ఆఫీస్ పెడతావు, ఒక 6 ఎకరాలు 7 ఎకరాలు కేటాయిస్తే ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిసు, అదేవిధంగా క్రికెట్, హాకీ అందరూ ఆడగలుగుతారు. దానికి కూడా నువ్వు ప్రయత్నం చేయమని కోరుతున్నా. కేవలం ఓట్లు తీసుకోవడం కాదు, భవిష్యత్తులో నువ్వు ఉద్యోగాలు ఇస్తలేవు, ఆడైనా వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడుతుంది.
వాళ్ళ హెల్త్ బాగుంటుంది. స్పోర్ట్స్ మెన్కు ఏ రాజకీయాలకు అతీతంగా ఉంటారు, వాళ్ళు ఓన్లీ ఆటనే ముఖ్యమంటారు. దీనివల్ల ఇతర రాష్ట్రాలలో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, ఇతర దేశాలలో ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. స్పోర్ట్స్ ఇది లైక్ దట్. అందుగురించి ఇప్పటికన్నా ముఖ్యమంత్రి గారు దయచేసి అవార్డులు కానీ అవార్డులు ఇచ్చే ముందు ఎవరైతే కొత్తగా తయారు చేయాలని, కొత్త పిల్లలకు కూడా అవకాశాలు ఇవ్వాలని, కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రతి జిల్లాలో 6 నుంచి 7 ఎకరాలు కేటాయిస్తే పిల్లలందరూ ఆడుతారు. నిర్మల్ జిల్లాలో జరుగు మున్సిపాలిటీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్టు జిల్లా కలెక్టర్ ప్రశాంతి మరియు ఇన్ఛార్జ్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇబ్బందులు ఏదైనా ఉంటే వెంటనే సంబంధిత అధికారులను స్పందించే విధంగా ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. సో ఇంతకు ముందు కూడా మీరు పార్లమెంట్ ఎలక్షన్ అయినా అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా అందరూ కూడా పాల్గొని మన ఎలక్షన్స్ అయితే చాలా స్మూత్ గా జరిపించాము. సో అదే విధంగా ఈసారి కూడా అందరికీ కోరుతా ఉన్నాను, చక్కగా సీరియస్ గా ఈ పని మీరు తీసుకుని జాగ్రత్తగా మెచ్యూర్ గా హ్యాండిల్ చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా కూడా అందరూ ఈ పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మనకి జనరల్లీ ఈ గ్రామ సభ ఎలక్షన్స్ కైనా లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్ కన్నా కూడా పోటీ మున్సిపల్ ఎలక్షన్ లో ఎక్కువ ఉంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మీరు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లో ఒక ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, ఇంకో 3 అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు. సో 5 సిబ్బంది ఉంటారు ఈ వైపు నుంచి. అదేవిధంగా ఎక్కడైతే మీరు సమస్యాత్మకంగా పోలింగ్ స్టేషన్ ఉన్నాయి అక్కడ మనం మైక్రో అబ్జర్వర్ అయినా లేకపోతే వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ వెబ్ కాస్టింగ్ వాళ్ళు మనకి IIIT నుంచి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ముందు కూడా చేశారు. సో వాళ్ళు కూడా ఈసారి మనకి నిర్మల్ అయినా బైన్స్ అయినా ఖానాపూర్లో వాళ్ళు కూడా వెబ్ కాస్టింగ్ చేస్తారు. సో ఇక్కడ IIIT స్టూడెంట్స్ వచ్చారండి, అసలు ఇంకా రాలేదు, వస్తారు. సరే, సో వాళ్ళు తొందరలో వస్తారు. మైక్రో అబ్జర్వర్స్ వచ్చారా? ఇంకా వస్తారు. ఓకే ఓకే. సో మైక్రో అబ్జర్వర్స్ ఇంకా వెబ్ కాస్టింగ్ వాళ్ళు కూడా మనకి పోలింగ్ స్టేషన్ ఉంటారు. ఎక్కడైతే ఫిజికల్ అయినా ఈ సమస్య వాళ్ళు పెట్టడం జరుగుతుంది. నిర్మల్, బైట్సా, ఇంకా ఖానాపూర్. నిర్మల్ మున్సిపాలిటీలో మనకి 42 వార్డ్స్లో మనం ఎలక్షన్స్ టేకప్ చేస్తున్నాం. 2 వార్డ్స్లో మనకి యునానిమస్గా రావడం జరిగింది. పోలింగ్ కేంద్రాలు మనకి 127 ఉన్నాయి. అందులో 6 మనకి యునానిమస్ జరిగింది కాబట్టి 121 కేంద్రాల్లో మనకి రేపు రోజు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. సో ఏపీఓస్ అయినా పిఓస్ పోలింగ్ అధికారులందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ మనం మైక్రో అబ్జర్వర్స్ ఇంకా వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేస్తాం. మన దగ్గర వెబ్ కాస్టింగ్ IIIT బాసర స్టూడెంట్స్ వచ్చి చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ల్యాప్టాప్స్లో సాఫ్ట్వేర్ కూడా ఇచ్చాము, వెబ్ కెమెరాస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనం ఏర్పాటు చేసాం. పోలీస్ వైపు నుంచి కూడా బందోబస్తు చేయడం జరిగింది. ప్రతి లొకేషన్లో కనీసం 2 పోలీస్ సిబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. బైన్సా వచ్చేటప్పటికి కొన్ని ఘటనలు ఈ మధ్యలో జరిగాయి కాబట్టి అక్కడ మనం పోలీస్ సిబ్బంది ఇంకా ఎక్కువ పెట్టాం. ప్రతి పోలింగ్ కేంద్రంలో బైన్సాలు మనం ఒక మైక్రో అబ్జర్వర్ ఇంకా వెబ్ కాస్టింగ్ కూడా పెట్టడం జరిగింది. ఒక అబ్జర్వర్ గారు శృతి ఓజా గారు మనకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం జరిగింది. ఆవిడ కూడా బైన్సాలు ఉన్నాయి, అన్నీ కూడా ఒకసారి పర్సనల్గా చూస్తున్నారు. ఖానాపూర్ మార్నింగ్ నేను చూసి వచ్చాను. అక్కడ మనకి 12 వార్డులు ఉన్నాయి. సో ఆ 12 వార్డులో కూడా ఇప్పుడు మనం అంతా ఏర్పాట్లు చేశారు. అవన్నీ కూడా ఎంపీఓస్ రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పోలింగ్ పెట్టి ఇవ్వడం జరిగింది. అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదని రోజా చెప్పారు. అమరావతిలో రాజధానికి తాము కూడా అప్పట్లో సపోర్ట్ చేశామని తెలిపారు. ఈ 5 ఏళ్లలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయలేదని ఆమె తెలిపారు. చంద్రబాబు, లోకేష్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆమె ఆరోపించారు. సన్ రైజ్ మాటన చంద్రబాబు తన సన్ని రైజింగ్ చేశారని ఆమె ఎద్దేవా చేశారు. అది డిప్యూటీ సీఎం గారు మాట్లాడుతుంటే గౌరవం లేకుండా ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏ రోజైతే మహిళా బిల్లుకు వస్తున్న మాట్లాడుతుంటే ఆ రోజు గొడవ చేస్తారు. ఎస్టీ ఎస్సీలకు సంబంధించింది మాట్లాడితే గొడవ చేస్తారు. ఏ ఒక్క మంచి బిల్లు వచ్చినా కూడా గొడవ చేయడమే పని తప్ప వీళ్ళకి మరో పని లేదనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, ఈరోజు సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అధ్యక్ష. ఏం సేవ్ చేయాలి అధ్యక్ష? 4000 ఎకరాలు ఈరోజు రైతులవి దోచుకొని వాళ్ళని బాగా సేవ్ చేసేసి ఇంకా ఏం సేవ్ చేయాలి అని మీరు అడుగుతున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. నిన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రాయలసీమ గురించి ఏమైనా మాట్లాడతాడేమో, 6 దశాబ్దాలుగా వెనకబడిపోయాం,
ఏదైనా సలహా ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారికి అంటే సిగ్గు లేకుండా ఆయన మాట్లాడిన తీరు చూస్తుంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఆయన అంటాడు మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చారు, అది ఎక్కడ పెట్టామో అదే రాజధాని అని. మరి మోడీ గారు నీళ్లు మట్టి ఇచ్చి శంకుస్థాపన చేసిన చోట పర్మనెంట్ బిల్డింగ్లు నువ్వు ఎందుకు కట్టలేదు, టెంపరీ బిల్డింగ్లు ఎందుకు కట్టావని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అండ్ ఈ రోజు అంటాడు ఏ విధంగా అయితే మోడీ గారే క్లియర్ గా చెప్పడం జరిగింది, నిన్న మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు చదివి వినిపించారు. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ చేస్తానని తన సన్ని అడ్డదారిన రైస్ చేసుకొని ఏ విధంగా అక్కడ దోచుకున్నాడో ఆయన చెప్పాడు. అండ్ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా రైతుల పొలాలు తిరిగి ఇస్తామన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది మనం చూసాం. అలాగే మీరు చూస్తే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ భూమి పూజలో పాల్గొన్నారు అన్నారు. అదే కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు అంత డర్టీ పొలిటీషియన్ ఈ భారతదేశంలోనే లేడు అని చెప్పాడు అంటే అది ఆయనకి వినిపించలేదా కనిపించలేదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రోజు అధ్యక్ష అమరావతికి ఎవ్వరూ కూడా వ్యతిరేకం కాదు. ఆ రోజు మీరు అమరావతిలో పెట్టాలనుకున్నప్పుడు అందరం కూడా సపోర్ట్ చేశాం. కానీ ఈ 5 ఏళ్లలో మీరు ఒక పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టకుండా, సామాజిక న్యాయం చేయకుండా ఒక సామాజిక వర్గానికి మాత్రమే అండగా ఇక్కడ ఉండాలి అనుకున్నారు. కాబట్టి ఈ రోజు 3 ప్రాంతాలు డెవలప్ అవ్వాలి. ఈ రోజు ఉత్తరాంధ్ర రాయలసీమ వెనకబడిపోతుంటే వాళ్ళకి ఎందుకు న్యాయం చేయకూడదని చెప్పి ఈ రోజు డీసెంట్రలైజేషన్ బిల్లు తీసుకొస్తే వీళ్ళు ఎందుకు యాగీ చేస్తున్నారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు అంటాడు వైజాగ్ చాలా దూరం అంటే అధ్యక్ష ఎలా వెళ్ళాలి అని అడుగుతాడు. మరి 2014లో పెద్ద మనిషి చెప్పాడు కదా అధ్యక్ష, బుల్లెట్ ట్రైన్ వేసాం రాయలసీమ కానీ రెయిన్ గన్లతో కరువు చేయించాము, రైతులను ఆదుకున్నామన్నాడు. ఎక్కడ అధ్యక్ష రైల్ గన్లో దేవాంశ ఆడుకుంటున్నారు అధ్యక్ష. అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసి సర్వనాశనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడేదానికి వీళ్ళకి అధికారం హక్కు ఉందని అడుగుతున్నాను అధ్యక్ష. నిన్న మరి అందరూ కూడా హర్షించే విధంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ 3 ప్రాంతాల అభివృద్ధికి 3 రాజధానులకి సపోర్టివ్ గా నిల్చుంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఆయన భజన బ్యాచ్ మాత్రం ఒక్క సైడ్ నించొని ఈ విధంగా యాగీ చేయడం కరెక్టా నేను అడుగుతున్నాను అధ్యక్ష. అండ్ ఇంకోటి అధ్యక్ష, మీరు నిన్న చూస్తే అధ్యక్ష సంక్షోభం నాకు కొత్త కాదు, సంక్షోభం నుంచి నేను అవకాశాలు వెతుక్కుంటానని చంద్రబాబు నాయుడు చెప్పాడు అధ్యక్ష. అది నాకు నిన్నే అర్థమైంది అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు మా లెక్కల మాస్టర్ బుగ్గన గారు మాట్లాడినప్పుడు ఈ రాజధాని సంక్షోభాన్ని ఆయన ఎంత బాగా అవకాశంగా మార్చుకున్నాడో ఆ లెక్కలు చూసినప్పుడే మాకు అర్థమైంది అధ్యక్ష. ఈరోజు ఆయన విభజన సంక్షోభంలో నుంచి ఆస్తుల్ని ఎలా వెతుక్కున్నాడనేది, ఆయన బినామీలు ఏ విధంగా ఇక్కడ రైతుల దగ్గర దోచుకున్నారనేది మనకి స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో వైన్ షాపులకు సీల్ తీసి మద్యం లోడు దించుతున్న యజమానులు, మున్సిపల్ ఎన్నికల నియమాలను పట్టించుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం రామసానిపల్లి గ్రామంలో విషాదం, అన్నాసాగర్ చెరువులో రామకృష్ణ అనే వ్యక్తి గల్లంతు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు, చంద్రబాబు లోకేష్ కలిసి రాష్ట్రాన్ని దోచుకున్నారన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.